హాయ్ స్టూడెంట్స్, సి లాంగ్వేజ్ స్టార్ట్ చేసే బిఫోర్గా కొన్ని మనం బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకోవాలి. సో ఆ కాన్సెప్ట్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ లిమిటేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క స్పీడ్, నెక్స్ట్ వన్ స్టోరేజ్ కెపాసిటీ, నెక్స్ట్ యాక్యురసీ, నెక్స్ట్ వన్ వెర్సటిలిటీ, నెక్స్ట్ వన్ డిలిజెన్స్, నెక్స్ట్ ఆటోమేషన్, last one network capacity. So these are all our characteristics of a computer. Okay, so each and everything గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. సో స్పీడ్, స్టోరేజ్ కెపాసిటీ, యాక్యురసీ, వెర్సటిలిటీ, డిలిజెన్స్, ఆటోమేషన్, నెట్వర్క్ కెపాసిటీనే మనం కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో ఇది డిస్కస్ చేసిన తర్వాత లిమిటేషన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ స్పీడ్. So what is speed of a computer? How to calculate the particular computer speed? So in the computer can execute how many number of instructions per second? So per second lo computer execute chese instructions number of instruction batti dani yokka speed anedi manam calculate chestam. Okay, so next the computer speed measured in micro, nano and picoseconds. The computer can execute how many number of instruction per second is called speed of the computer. ఓకే, సో కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది ఎలా మెజర్ చేస్తాము అంటే మైక్రో, నానో, పికో సెకండ్స్తో మెజర్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 microsecond ఈక్వల్ టు 1/10⁶ seconds. సో ఆర్ 1/10 మనం 10⁻⁻⁶గా కూడా కన్వర్ట్ చేయొచ్చు కదా. సో 1 మైక్రోసెకండ్కి 1/10⁶ సెకండ్స్ని మనం 1 మైక్రోసెకండ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ 1 నానోసెకండ్ అంటే 1/10⁹ సెకండ్స్. దీన్ని 1/10⁻⁹ సెకండ్స్గా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ 1 పికోసెకండ్ నథింగ్ బట్ 1/10⁻12 సెకండ్స్ని 1 పికోసెకండ్ అంటాం. దీన్ని మనం 10⁻⁻12గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ నౌఏడేస్ ఏ కంప్యూటర్ కెన్ ఎగ్జిక్యూట్ ది 3 to 4 billions of instructions per secondలో మనకి ప్రెజెంట్ కంప్యూటర్స్ అనేది 3 నుండి 4 బిలియన్స్ ఇన్స్ట్రక్షన్ని పాస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ స్టోరేజ్ కెపాసిటీ. సో స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ కెన్ హ్యావ్ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ. ఓకే, జనరల్లీ 2 types ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ వన్ ప్రైమరీ మెమొరీ, సెకండ్ వన్ సెకండరీ మెమొరీ. సో ప్రైమరీ అండ్ సెకండరీ మెమొరీ అంటే ఏంటో చూద్దాం. సో ప్రైమరీ మెమొరీ మీన్స్ ఏదైతే మనం స్టోర్ చేసిన కంటెంట్ అనేది, వేరస్ ది కంటెంట్ ఆఫ్ ది ప్రైమరీ మెమొరీ ఈజ్ టెంపరీగా ఉన్న డేటా అనేది ప్రైమరీ మెమొరీ అని కాల్ చేస్తాం, లేదా వాలటైల్ మెమొరీ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండరీ మెమొరీ, ద కంటెంట్ ఆఫ్ ది డేటా ఆర్ ఇన్ఫర్మేషన్
ఆఫ్ ఏ సెకండరీ మెమరీ ఈజ్ పర్మనెంట్గా స్టోర్ చేసిన దాన్ని సెకండరీ మెమరీ అంటాం, లేదా నాన్ వోల్టైల్ మెమరీ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఈ కంప్యూటర్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దీన్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం, ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ప్రైమరీని మనం వాల్టైల్ మెమరీ అని, సెకండరీని నాన్ వాల్టైల్ అని కాల్ చేస్తాం. ఈ స్టోరేజ్ కెపాసిటీని మనం ఎలా మెజర్ చేస్తాం అంటే బైట్స్, కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్, టెరాబైట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ యాక్యురసీ. యాక్యురసీ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ ఆల్వేస్ ప్రాసెస్ ది డేటా విత్ హై యాక్యురసీ, బట్ సమ్టైమ్స్ డ్యూ టు హ్యూమన్ మిస్టేక్ సమ్ ఇన్యాక్యురేట్ రిజల్ట్ మే అక్కర్. అంటే దాని మీనింగ్ ఏంటి? యాక్యురేట్ అంటే ఎగ్జాక్ట్ రిజల్ట్. సో మనం ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఇస్తే అది అవుట్పుట్ అనేది వ్యాలిడ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇన్ కేస్ మన యూజర్ విల్ గివ్ ది ఇన్వాలిడ్ ఇన్పుట్, ద కంప్యూటర్ విల్ డిస్ప్లే ది ఇన్వాలిడ్ అవుట్పుట్. మిస్టేక్ ఇచ్చినప్పుడు తప్ప మిస్టేక్ ఇస్తుంది, లేదు అంటే కరెక్ట్ రిజల్ట్, ఎగ్జాక్ట్ రిజల్టే ఇస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మనం యాక్యురసీ అని కాల్ చేస్తాం. సో ఏదైతే ప్రాసెస్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇన్వాలిడ్ అవుట్పుట్ వస్తుందో ఆ ప్రాసెస్ని మనం ఏం కాల్ చేస్తామంటే జీగో అని కాల్ చేస్తాం. అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని కాల్ చేస్తాం. సమ్ గార్బేజ్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో వర్సిటిలిటీ మీనింగ్ ఏంటి అంటే, సో మనం ఎట్ ఏ టైంలో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని పెర్ఫామ్ చేయగలే కెపాసిటీ అనేది కంప్యూటర్కి ఉంది కాబట్టి దాన్ని వర్సిటిలిటీ అని కాల్ చేస్తాం. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. దే ఆర్ నాట్ లిమిటెడ్ ఎనీ పర్టిక్యులర్ అప్లికేషన్స్. అంటే ఈ పర్టికులర్ ఈ లిమిట్ ఇంత మాత్రమే వర్క్ చేస్తుంది అని అలాంటి కండిషన్స్ ఏమీ ఉండదన్నమాట. ఓకే, లైక్ హ్యూమన్ బీయింగ్ లాగా. సో మనం ఒక పని చేస్తే ఒక పని చెయ్యమా అని రెస్ట్ తీసుకోవాలి అని మనం ఏదో రీజన్ చెప్తాం. సో లైక్ అలా కాకుండా మన కంప్యూటర్ అనేది మన ఎన్ని టాస్క్స్ ఇచ్చినా అది డిఫరెంట్ అప్లికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారు, ఆ టైంలో మ్యూజిక్ ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వేరే వెబ్సైట్ ట్యాబ్ ఓపెన్ చేసి గేమ్ ఆడచ్చు. సో అలా మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటామంటే వర్సిటిలిటీ అంటాం. ఓకే, మెనీ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ టు పెర్ఫామ్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కంప్యూటర్. సో మనకి అవైలబుల్గా ఉన్న అప్లికేషన్స్ అనేది సాఫ్ట్వేర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయడం కోసం అలాంటి సిచ్యువేషన్ మనం వర్సిటిలిటీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిలిజెన్సీ. So diligence is nothing but there are some limitations to human power. For example, human need to rest after certain point of time. So మనం ఏదైనా ఒక వర్క్ చేసామంటే కొంత టైం అనేది రెస్ట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. బట్ ద కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ మిషన్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ రెస్ట్. దే కెన్ ప్రాసెస్ ది సేమ్ సమ్ యాక్టివిటీస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ ది సేమ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మనం ఒక వర్క్ అనేది ఎన్నిసార్లు ఇచ్చినా హ్యూమన్ బీయింగ్లా కాకుండా అది సేమ్ స్పీడ్, సేమ్ యాక్యురేట్, ఎగ్జాక్ట్ రిజల్ట్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. అలాంటి సిచ్యువేషన్ని మనం ఏమంటాం? డిలిజెన్సీ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఆటోమేషన్. So automation is nothing but it is the important characteristics of the computer. You can give the one command to the computer without using artificial intelligence. It will be display the output to the user. ఓకే, సో మనం వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండానే మనం ఏదైనా కమాండ్ అనేది పాస్ చేస్తే క్యాలిక్యులేషన్స్, ఫ్రాక్షన్స్ అది ఫాస్ట్గా మనకి క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇట్ విల్ డిస్ప్లే ది అవుట్పుట్ టు ది యూజర్. ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ డివైస్ వెన్ ది కంపేర్ విత్ ది క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ కంప్యూటర్ అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని ఆటోమేషన్ అని కాల్ చేస్తాం. లాస్ట్ వన్ network capacity. So network capacity అంటే computer can connected with another computer or group of computers with the help of the communication links such as cables ద్వారా కానీ, వైర్స్ ద్వారా కానీ, టెలిఫోన్ లింక్స్ అండ్ శాటిలైట్స్ లింక్స్ ద్వారా ఈ ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఒక కంప్యూటర్ నుండి గ్రూప్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ సింగిల్ కంప్యూటర్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో మెయిన్గా ఇలాంటి సిచ్యువేషన్ నెట్వర్క్ కెపాసిటీ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆన్లైన్ రిజర్వేషన్స్, రైల్వే రిజర్వేషన్స్, ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ఫరింగ్ ది ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ది వన్ కంప్యూటర్ టు ఎనదర్ కంప్యూటర్. దిస్ ఈజ్ కాల్డ్ నెట్వర్క్ కెపాసిటీ. నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్. సో కంప్యూటర్ అనేది డెసిజన్ మేకింగ్ ఉండదు. సో సమ్ లిమిటేషన్స్ అనేది ఉంది. ఏంటి అంటే డిపెండ్ ఆన్ ది యూజర్ ఇన్పుట్. సో యూజర్ ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్
an expert user can work on a computer ఓన్లీ మినిమం నాలెడ్జ్ ఉంటేనే సో యూజ్ చేయగలం. నెక్స్ట్ కంప్యూటర్ హ్యావింగ్ జీరో ఐక్యూ. సో హ్యూమన్ బీయింగే డెవలప్ చేశారు కాబట్టి కంప్యూటర్కి అనేది జీరో ఐక్యూ. నెక్స్ట్ కంప్యూటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫీలింగ్స్. సో కంప్యూటర్కి మనకి ఎనీ ఫీలింగ్స్ లైక్ హ్యూమన్ లాగా ఉండవు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ కంప్యూటర్ కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్. ఎటువంటి ఐడియాస్ మాత్రం ఎక్స్ప్రెస్ చేయదు. నెక్స్ట్ కంప్యూటర్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఓన్ థింకింగ్ ఎబిలిటీస్. సో తన అంతటిగా తాను ఎబిలిటీస్ ఏమి థింక్ చేసే కెపాసిటీ అయితే ఉండదు హ్యూమన్ ఇచ్చే వరకు. ఓకే, మనం ఏది ఇస్తే అది చేస్తుంది అంతే. సో దిస్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంప్యూటర్ అండ్ లిమిటేషన్ ఆఫ్ ది కంప్యూటర్. థ్యాంక్ యూ.